వేసుకుంటున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా? ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు. నీ సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు, అయ్యా నీళ్ళ మీద వదులు. రే మీరు రిలాక్స్ రా. మనం బతికాం, పడుకోండి. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 చూడండి అమ్మ కూడా మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్ మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప, రజనీకాంత్ సార్ అంట. హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే. సార్ రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది. నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి, రేపు పగలేదని చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్స్ కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి అసలు చూడకూడదు. రేపు పగలేదని చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర. నేను ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీ సార్. రెడీ సార్. స్టార్ట్ సౌండ్ రోలింగ్. 9 టేక్ 1 యాక్షన్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకథలు చెప్పి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను. ప్లీజ్ కట్. ఓకే సారీ కమాన్. సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా? సార్ 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 ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేలేవో చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా. సార్ సార్ ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్ట్ అన్నయ్యా, వెరీ గుడ్. సరే, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పుల్లారావు గారు. ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టూన్ కింద పుల్లగా ఉప్పుగా ఉంది? పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్ కాదు సార్. కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చూసా. పంచామృతం. కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. జుజ్జు పోసింది సార్. అరే సరే గాని కార్ టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు,
నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపీగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఏంట్రా నీ ఉద్దేశం? మేము తాబేలాగా నత్తనడక నడుస్తున్నామనా, లేక డమ్మీలమనా, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న సినిమా డైరెక్షన్ కి ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగా సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వన్నది నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. అర్థమైన వాళ్ళు పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. పొమ్మంటే పోతాను కానీ తిట్టకండి సార్. మీ ఆశీర్వాదం కావాలి సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. మా దోశలన్న ప్రాణం ఇస్తారమ్మా, ప్రాణం. చా. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. వెళ్ళి దోశలు తీసుకో. బాగుందరా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్మాలు చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. All the వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా, అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగే. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయబోరండి సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంటే ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐసి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బాయ్. సార్ 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ సార్. సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటంటే బాధ్య బాధ్య అంటారు. మంచి కథ. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు వెళ్ళు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. చెప్పేది వినండి సార్. సార్ మంచి కాదు సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి రేయ్ సొట్ట బొక్కులుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కొరకు వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్లు కొందరు దీంట్లో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. బాబు తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ తెరవని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు. ఇయ్యపోతాయండి. అబ్బో
బ్రహ్మాండంగా దోసేస్తున్నారు. జాగ్రత్త మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్టపొక్కలు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగా రండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతండి, పొద్దుట దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత చేసిన ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికిరా గోడ దూకడానికి. గోడ దూకితే లోన్ వేస్తారు. గురేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. నా మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడేనామని. సర్లే ఈ పుస్తమే కాల్ పెట్టు. తీసుకోరా. రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. బాస్ గారు బాసు ఏ విరగదీస్తున్నాడు డాన్సు. తను సుప్రియ కదా, ఇక్కడుందేంటి? హే హే సరే సరే. హాయ్. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చొని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ నీరా. రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునా? హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టలేదు. కరెక్టేనా? హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. సార్. నమస్తే చెప్పు. నమస్తే అండి. నమస్తే. అది ఇతను ఒక కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thanks అండి. బాయ్ మేడం, బాయ్ సార్. రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గతి లేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవయ్యా. 5,000 ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ ఇంత నాకే సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్. మిగతా 4,500 అక్కడ కథ ఓకేనా? నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే బొట్టు పెట్టు. పెట్టు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ థ్యాంక్ యూ. ఆ, పోయినా. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను చెప్పురా. రా. ఏంట బిల్ ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇచ్చేయండి. నువ్వు బయటరే. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. నువ్వు కూర్చోవయ్యా. సార్, సార్, తప్పైపోయిందండి, ఏమనుకోద్దండి, మా వాడికి తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి, సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటండి మాట్లాడుకున్నారా? సంతకం కావాలి, సంతకం ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే, రోజు చూస్తానంటావు నువ్వురా. రే ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డేంజరస్ మీ సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. నుంచో అలాగే కదా ఉంటాను.
తూ బయట నీ అబ్బా నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారనే హిట్ కొట్టబోతాం అప్పుడు నీ సంగతి చెప్తాం బయట సార్ వెళ్దామా కలుద్దామా సార్? ఉండవయ్యా ఊరికే నచ్చబెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా ఇదిగో సార్ లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా సార్. నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు రాగానే చెప్పించేస్తా అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలైంది. నేను ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా అవును సార్. ఆహా నీకేనా మెంటల్ అయిందా సార్ ఈ రోజు ఎలాగైనా కథ చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు సార్ మీరు ఏమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కథ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్ లోపల 3 బాలేదా మగడా అంటే సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు నా కర్మగాలి నా బుద్ధకై నీలాంటి మెంటల్ గుర్తు పెట్టుకో ఇదిగో నీ డబ్బులు అడిగి కావాలండి. నేను కథ చెప్పే కలుగుతాను ఇక్కడ నుంచి. నువ్వు కథ చెప్పాలంటే కదా నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా నువ్వు ఇట్లా ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు 4 రోజుల నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు నేను ఈ ముహూర్తానికి కథ చెప్తాను. ఏమైందిరా? నేను ఎవరు చెప్పిన దగ్గర నుంచి కథలు నేను రాను. సార్, హీరో గారు, చంద్రబాబు గారు, బయటికి రావాలి. నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు. అబద్ధం సార్. బాస్ దగ్గర కథ చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాను సార్. తల్లి తోడు సార్. అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాను సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటయ్యా నువ్వు కథ చెప్పాలి అవును సార్. కదా లోపల లోపలిగా బాబాయ్ నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని సార్ నువ్వేంటే దిక్కులు చూస్తావు. వస్తున్నాడా? కూర్చో బాబాయ్. అదా కూర్చో సార్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన ఎలా కూర్చుంటానండి? కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలు పెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరచుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా ఆడే సార్. చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరనిమాక. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పనిచేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పనిచేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు కానీ సినిమా సరిగ్గా దిగిపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ కథ వినండి సార్. కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదొక కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి. సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి
ఇదో టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడ తెచ్చారా? దీన్ని బయటికి లాగాలండి. నేను చెప్పి- ఇటు చావరా? దీన్ని లాగాలి బయటికి. ఏయ్, ఒక్కసారి కదలండి. ఎక్కడికి? చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నాకు కదలయ్యా. చాలా బాగుంటుందయ్యా. అయ్యా జీవితమయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట వినండి అయ్యా. అమ్మా సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా, దాహంగా ఉందిరా. సర్లే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ, మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదమ్మా, ఊరికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు, ఇయ్యమ్మా. ఇగో తాగరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఏమన్నా తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. ఏ తాగమంటే తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక తాగు. తాగు, త్వరగా మీకు తాగు. రాలే, ఇక పోదాంపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం, ఏమైందిరా? కొమ్ము తీసి తాగినా ఏంటి? వస్తావన్నారా? చంద్రుకరా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగి రండి బాబు, హాస్పిటల్ తీసుకోవద్దు సార్. సార్ దండ పెడతాం. ఆటో ఆపండియా, ఆటో. మా ఊడికి ఎలా తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్టపళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు బతకనీరయ్యో. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురో, మనకి ఈ సినిమా కొలొద్దురో నాన్న. మన ఊరు పోదాం, రారా రారా. మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం, రారా. వచ్చి ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషం తాగేస్తావా? సిగ్గులేదురా నీకు? నీకు చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడుతూనే సినిమా తీయాలి.
నీకు డబ్బు లేదనే కదా ఆడితో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడుతోనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా ఆడితో సినిమా చేయనన్నాడు. నువ్వు ఆడుతోనే సినిమా తీయాలి. ఆడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు ఆడుతోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. నా 6 కారు మొత్తం 12 గదులు తెచ్చి నాకు ఇస్తానన్నా. లేకపోయావో హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటే సరే, అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఒకడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టా? పట్టుకో. పాజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాలరా? పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. మరి నీ కర్మ. రే పదండ్రా, నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా, ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. ఓ బలరాం, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన సెట్ అయినరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చి. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు గన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? గన్నియట్లే ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా, బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇటువంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. నువ్వు ఇవే ఆడికి తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా.
నువ్వు వత్తు బిడ్డ అందరు పక్క జరగండి 1 2 3 చంపేశాడు ఆయన చచ్చాడు కాదు చంపాడు కాదు చంపించింది నిన్ను నొక్కొద్దన్నానండి ఇంట్లో మనవాడిని ఇంట్లో పిండిలేదని ఇంట్లో పోగలేలా తుపాకి నుంచి తువ్వాలి తప్పరా ఏమిటికి రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా ఏలు ముద్దర్లు సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా వాడిని ఏం చేయరు వస్తే అంటే నాకు తెలియదా అన్నావు కదా నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు నువ్వు అసలు తల్లివా నాకు ఊరేస్తారా మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు గట్టిగా ఏడవకుండా వింటే పోలీసులు వస్తారు నాకు కాలు చేతులు ఆడతలేవు ఇప్పుడు నేనేం చేయాలి ఈ శవాన్ని మాయం చేయాలి మాయం చేయాలి ఎట్లా తీసుకెళ్లి కడపలో పడేయాలి కడపనా గంట దూరం ఏమిటికి గీనే ఉన్నది బొద్దలగడ్డ అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్ కడపలో ఆదికేశ్వరరెడ్డి ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో ఆ శవాలతో కొట్టకపోద్ది టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసుకుపోతాం అమ్మా ఎంత ఖర్చు వస్తుంది 50,000 అంతే 50,000 దేనికైనా ధర్మం ఉండాలి అంతేందుకురా 49,500 చాలు గదేమి సాబు 40,000 టాక్సీకి 9,000 బాంబులు వాళ్ళకి 500 పాపం శవాలు మోసే వాళ్ళకి ఈ పేరు గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో దోలు తీరిపోద్ది అమ్మా దోలు తీరిపోద్దండి పైసలు ఇచ్చేవే నువ్వు పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వస్తుందిరా అని నేనొత్తుతా అని వచ్చి తెచ్చినావు మీకెళ్ళి దుమ్మంటావు దూరంటావు నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో తిరిగేలా ఇదంతా నీకెళ్ళే వచ్చింది నా కడుపులో నడు నా లోపలికి నడు లసం అడుగుందిరా నువ్వు వచ్చేస్తుంది ఇగో 50,000 50,000 నాకెందుకు ఇదిగో 500 నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను చల్లగా బతుకు 100 ఏండ్లు రేపు పొద్దున్నే 7:00 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరా నువ్వే జాగ్రత్తగా చూసుకో అలాగే బలరాం డైలాగ్స్ అన్ని వచ్చారా వెరీ గుడ్ బలరాం నా డ్రెస్సులన్నీ రెడీ ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో నీ డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు ఒరే డైలాగ్స్ అని నేర్పించే ఓకేరా కెమెరా రెడీయారా అన్ని ఓకేరా కానీ సంతోష్ బాబు హీరో అని అందరూ చెప్పేశావు వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా చాలా ఇంకా కావాలి ఇగో ఇదిగో పెట్టుకో వద్దా అయ్యో ఇది తిరుగు టెస్ట్ చేద్దాం బుజ్జి వినిపించిందిరా సార్ ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి సార్ కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్ సార్ పసుపు గుడ్డుపగానే కెమెరా ఆన్ చేయండి ఎర్ర గుడ్డుపగానే కెమెరా ఆఫ్ చేయండి ఇదే ఎంత కొత్తగా ఉంది ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది అవును సార్ సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్ మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్ అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు బాబు అంతా రెడీ బాబు చిచ్చి గ్యాస్ ప్రాబ్లం లేదు బాబు కెమెరా చాటుకు పెట్టాం వచ్చేయండి ఉంటాను సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట మీరు రెడీ అవ్వండి ఫోన్ చేశారు అవును సార్ సింగరేణి రన్నింగ్ సార్ బుద్ధి మాకే కాదండి చేసిన వాళ్ళు కూడా ఉండాలి ఎవడమ్మా పనిచేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి కాదు మీరా సార్ నేను మీరు అనుకోలేదు సార్ రైట్ ఎవరు నేనెవరా ప్రేమన్నారు పెళ్ళన్నారు నేను లేకుండా బతకలేనన్నారు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి అప్పుడే జరిగిందంత మర్చిపోయారా మీరు మర్చిపోవచ్చండి కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి నువ్వెవరో తెలీదు నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు నన్ను చూడలేదా ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి ఆ రోజు జమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు అభిమానులతో నేరుగా అన్నావు నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా అంతేలేండి మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు ఇంకా మీకేం గుర్తుంటుంది చేసినంత చేసి నాకేం తెలియదంటావా నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు ఊరుకో ఏం చేస్తావు నువ్వు నేను మాడతా అమ్మాయి మోహన్ చూసినట్టే గుర్తులేదు అంతేలే గుర్తుండదు ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో ఒరే నువ్వు ట్రై చేయరా అయ్యో పిల్లడు పుట్టాక ఆడిద్దులే కార్తీ బాబు మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి నా సంగతి నీకు తెలీదా నీ సంగతి నాకేం తెలియదురా బ్రహ్మాండంగా తెలుసు అందుకే కదా మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా ఇదిగో
షూటింగ్ టైం అయింది సాయంత్రం షూటింగ్ ఏంటండి షూటింగ్? ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనేమని అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. ఏయ్, బండిది రే, బండిది 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 బండిది. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షార్ట్ బాగా వచ్చింది కదరా? అవునరా, అదిరిపోయింది. యాక్టింగ్ సూపర్ రా. కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టే వచ్చేసారు. చాలా బాగుంది కదరా? ఈ